స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% అన్ని స్థానాల్లో విజయబావుట ఎగిరివేయడమే లక్ష్యంగా గెలుపు వ్యూహాలతో ముందుకెళ్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ధీమా వ్యక్తం చేశారు. అదే ఉమ్మడి ఎజెండాను ఐక్యతా స్ఫూర్తితో జిల్లా అంతటా సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన ధైర్యాన్ని కూటమి శ్రేణుల్లో నింపుతూ వస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఏలూరు అమీనాపేటలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముఖ్య నాయకులు కార్యకర్తల రాకతో బుధవారం సందడిగా మారింది. ప్రతి నెల ఆఖరి బుధవారం పార్టీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించాలన్న పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించారు. పార్టీ జిల్లా రథసారథి బడేటి చంటి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు జగ్గవరపు ముత్తారెడ్డితో పాటు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా 2 అంశాలపై సమావేశంలో కీలకంగా చర్చించి అందుకు తగ్గట్టుగా ఐక్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు జిల్లాలోని అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా పక్కా ప్రణాళికలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సంసిద్ధంగా ఉండాల్సిన విధానాలు, పదునైన వ్యూహాలతో అమలు చేయాల్సిన క్షేత్రస్థాయి నిర్ణయాలపై సుదీర్ఘ మంతనాలు జరిపారు. అలాగే ఈ నెల 25వ తేదీ నుండి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఇంటింటికి 45 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని సర్ ప్రక్రియ కొనసాగుతున్న దృష్ట్యా 10 రోజుల తర్వాత నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షులు బడేటి చంటి సమావేశ లక్ష్యాలను, సమిష్టిగా తీసుకున్న పలు నిర్ణయాలను మీడియాకు వివరించారు. ఒక పక్క స్థానిక సమస్యలను తెలుసుకుంటూ మరో పక్క కూటమి పార్టీల ఐక్యతను గెలిపించుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం సాధించాల్సిన ఆవశ్యకతను ప్రజలకు గట్టిగా వివరించనున్నట్లు ఆయన చెప్పారు. సర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనా కాలంలో ప్రజలకు చేసిన మేళ్లేంటో వివరించనున్నట్లు జిల్లా పార్టీ రథసారథి బడేటి చంటి వెల్లడించారు. అలాగే ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నూతనంగా ప్రవేశపెట్టిన వివిధ యాప్లపై రైతులకు సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే వాటిని అమల్లోకి తీసుకొస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. సమావేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు, జిల్లా కమిటీ సభ్యులు, పార్టీ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. మీడియా సోదరులందరూ కూడా నమస్కారం. ఈరోజు అంటే ప్రతి నెల కూడా ఆఖరి బుధవారం నాడు నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో అదేవిధంగా జిల్లా కమిటీ, తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ అందరూ కూడా ఒక సమావేశం నిర్వహించుకుని ప్రజల సమస్యలు ఏమున్నాయనే దాని మీద చర్చించమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి నెల కూడా 4వ బుధవారం అందరం కూడా కలుసుకుంటాం. ఏదైతే సమస్యలు ప్రజలు ఆల్రెడీ సంక్షేమం అభివృద్ధి చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే సంతృప్తి చెందట్లేదో, ఏ విషయాలైతే వాళ్ళకి ఇంకా ప్రజలు కావాలని కోరుకుంటున్నారో అందులో సాధ్యాసాధ్యాలను చూసి మనం కూడా దాని మీద నిర్ణయం తీసుకోవాలంటే మీరందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్న విషయాలన్నింటినీ కూడా చర్చించి ఒక నిర్ణయాన్ని మాకు చెప్పగలిగితే మొత్తం దాని మీద పరిశీలించి రేపు రాబోయే ఎలక్షన్లో మన కూటమి పూర్తిగా అన్ని స్థానాలను కూడా గెలవాలి అని అంటే మనకు అవగాహన కావాలన్న ఉద్దేశంతోనే మరి సమావేశం ఏర్పాటు జరిగింది. అదేవిధంగా సర్ గురించి కూడా ఏదైతే సర్ ఓట్లు 20 నుంచి 25 ఏళ్ళ వరకు ఏదైతే పరిశీలన చేస్తారో దాని నిమిత్తం కూడా కింద లెవెల్లో ఏ విధంగా జరుగుతుందనేది కూడా ఒకసారి దాని మీద కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి 45 రోజుల పాటు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమం ఇచ్చిందో దాన్ని నిర్వహించడానికి ఏదైతే 25వ తారీఖు నుంచి అని అనుకున్నాం దాన్ని 10 రోజుల పాటు ఏదైతే సర్ కార్యక్రమం జరుగుతుందో 10 రోజుల తర్వాత మొదలు పెట్టాలని చెప్పి సమావేశం ద్వారా నిర్ణయం తీసుకున్నాం. అదే పార్టీ ఆదేశం కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లోకల్ బాడీలో మొత్తం 100% సీట్లు గెలిచేటట్టుగా, ఏ ఎలక్షన్ జరిగినా సరే ఆ ఎలక్షన్లో విజయం సాధించేటట్టుగా ప్రతి నిర్ణయాన్ని కూడా ఎప్పటికప్పుడు మేము బేరీ చేసుకుంటూ ప్రతి నెల కూడా ఏదైతే ప్రతి బుధవారం కూడా సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఆ 3 సమావేశాల్లో ఏదైతే చర్చ జరుగుతుందో ఆ చర్చనంతటి కూడా ఇన్ఛార్జీల ద్వారా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా రానున్న రోజుల్లో ఏదైతే ప్రభుత్వం చేస్తుందో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఐక్యతగా కూటమి విజయం సాధించే దిశగా తీసుకెళ్తామని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం. మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కానీ, వర్కింగ్ అధ్యక్షులు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు, మరి పల్లా శ్రీనివాస్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి నెలలో కూడా మరి 4వ బుధవారం ఏదైతే మరి జిల్లా పార్టీ
ఎమ్మెల్యేస్ కానీ ఇన్ఛార్జీలు కానీ అలాగే ముఖ్య నాయకులు అందరూ కూడా కూర్చొని జిల్లాలో జరుగుతున్నటువంటి పార్టీ పరంగా చేయవలసిన కార్యక్రమాలు కానీ ప్రభుత్వ పరంగా మరి ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన కార్యక్రమాల గురించి అందరూ కూడా ఒకసారి చర్చ చేసుకుని ఈ చర్చలో వచ్చిన అంశాలన్నీ కూడా మరి జిల్లా పార్టీ అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీకి చేరవేయటమే కాకుండా ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి మైక్రో లెవెల్ ఉన్నటువంటి సమస్యలు మరి ఎమ్మెల్యేస్ కానీ అలాగే ఇన్ఛార్జీలు కానీ నాయకులు కానీ చెప్పిన సమస్యలన్నీ కూడా ముఖ్యంగా ఒకటి రెండు సమస్యలు మరి రాధాకృష్ణ జిల్లా అధ్యక్షుల ద్వారా 1-2 సమస్యలు పార్టీ దృష్టిలో కూడా పెట్టాలనుకుంటా ఉన్నాను. ఏదైతే రైతులకి ఒక యాప్ క్రియేట్ చేసి యూరియా అనేది అలాగే మరి డిఏపి అనేది ఈ రెండు కూడా ఎకరాకి 2 బస్తాలు యూరియా మాత్రమే అలాగే డిఏపి 25 కేజీలు మాత్రమే ఇస్తాం, అది యాప్లో అప్లోడ్ చేసుకోవాలని చెప్పి ఏదైతే మరి నిబంధన పెట్టారో ఆ నిబంధన అంతా కూడా రైతులందరికీ కూడా చాలా ఇబ్బంది వస్తున్న విషయాన్ని మరి మేము జిల్లా అధ్యక్షుడు కూడా దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ప్రభుత్వం దీని మీద కూడా ప్రజలందరికీ ముఖ్యంగా రైతులందరికీ కూడా అవగాహన కుదిరే వరకు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని కొద్దిగా పక్కన పెడితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మేము చూసినటువంటి సమస్యలు అలాగే సర్ కార్యక్రమం మీద ఏదైతే ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఏదైతే కార్యక్రమం ఇచ్చిందో ఆ కార్యక్రమం అంతా కూడా జిల్లా పార్టీ యొక్క మరి అధ్యక్షుడి యొక్క ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మేమందరం కూడా కలిసికట్టుగా ఎవరైతే అర్హులైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు అనేది ఎట్టి పరిస్థితిలో కూడా పోకుండా చూడాలనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఆ సర్ కార్యక్రమంలో ఈ 10-15 రోజులు కూడా మేమంతా కూడా మమేకమవుతామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.